ఏంటి ఇవాళ తోటకు తడి పెడుతున్నావా ఏంటి? పెడుతున్నానండి. ఏ ఊరు ఇది? పోతవరం అండి. పోతారమా? నీ పేరు? చిన్నమిల్లి వెంకటేశ్వరరావు. చిన్నమిల్లి వెంకటేశ్వరరావు. నాటుపోగాక బాగానే ఉన్నట్టుంది. బాగానే ఉందండి. దీనికైనా అప్పుడు మా ఇంటికి వచ్చి నువ్వు రేడియంట్ ఇస్తే కానీ కుదరదని దెబ్బలాడి పెట్టి దీనికేనండి దెబ్బలాడి తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను. ఇది బాగానే పని చేసిందండి. అంటే నీకు దీని గురించి ఎవరు చెప్పారు? దీని గురించి నీరు కొట్టిన వాళ్ళు చెప్పారండి. నిరుడు వాడిన వాళ్ళు చెప్పారా? వాడిన వాళ్ళు చెప్పారా? అంతకుముందు మరి నిరుడు మొంకటేడు నీ తోటలో ఏంటి పూతోట వేసేవాడువా? పూతోట వేసానండి. మానుకుల్లో వచ్చి శుభ్రం చచ్చిపోయేది. మానుకుల్లో చచ్చిపోయేదండి. అంటే ఇప్పుడు దీన్ని రేడియంట్ నువ్వు తీసుకున్నావు కదా, నవంబర్లో తీసుకున్నాక అంటే చిన్న మొక్కప్పుడే వేసేసావా? మందు తోట వేసేటప్పుడే నీళ్ళలో ముంచి వేసానండి. ఏంటి నారునా? నారుని నీళ్ళలో ముంచి వేసా. ఎలా వేసావు చెప్పు. ముందు తొట్టులో నీళ్ళు పోసేసానండి. మందు నీళ్ళు పోసా. నారులో ముంచేసి కుందరం వేసుకున్నాను. నారు కుందరమా? అదే ఒక ఇది కింద వేసుకున్నా. గుండ్రంగా పోగెట్టేసుకున్నాను. అప్పుడు ఒక అరగంట ఆగాక అప్పుడు తోట వేసామండి. అంటే దాన్ని అందులో నానబెట్టాను. బాగా చేసావా? బయట నుంచి తెచ్చిన దాంట్లో చీడ ఉంటే పోద్దని చెప్పి అలా నానబెట్టామండి. నానబెట్టాలా? ఇది నానబెట్టాలండి. ఇప్పుడు రేడియంట్ వాడేవు కదా నువ్వు? ఇప్పుడు తోట కూడా చూస్తున్నాను. ఆకులన్నీ కూడా చూపించాము ఒకసారి. చేనంతా కూడా చాలా బాగుంది. ఆకులన్నీ కూడా ఎక్కడా కూడా చిన్న ఎరుపు కానీ పుల్లు కానీ లేదు. మెత్తదనం ఉంది. తోట కూడా మెత్తగా వస్తుందండి. ఇప్పుడు ఈ రేడియంట్ చూసావు కదా, ఈ 4 వాడేవు కదా. ఇప్పుడు ఇది ఎన్నో తడి? ఇది 4వ తడి. 4వ తడి పెడుతున్నావా? ఇప్పుడు రేడియంట్ గురించి నీకు సాటిస్ఫాక్షన్ అయినట్టేనా? అయిందండి. రైతులకి ఏమని చెప్తామని చెప్పు ఈ రేడియంట్ గురించి. ఈ మందు వాడితేనండి పోయిన తోట కూడా అవుద్దండి. ఏంటి తోట పోయింది అనుకున్నది కూడా అవుద్దా? అవుద్దండి. నీకు ఆ నమ్మకం ఉందా? ఉందండి. తేడా చూశానండి. ఎన్నాళ్ళ నుంచి ఇది కాకుండా ఇంకో 2 ఎకరాలు వేసాను. దాన్ని మూర్ఖత్వం కింద వేసేసుకున్నాను. ఇలా అందులో పొగ లేదు. అందులో పొగ తోట లేదు. ఇదే నిలబెడుతుంది. ఇప్పుడు నేను 2 ఎకరాలకే 6 ఎకరం చచ్చిపోయింది. ఇప్పుడు ఇదే నిలబెడుతుంది నేను. అది కూడా నిలబడపోను. దీన్ని చూసి దానికి మళ్ళీ పైన స్పేర్ చేశాను. మూర్ఖత్వంగా దాన్ని వదిలేశాను. దీన్ని మా రాము గారి మాట నువ్వు ఇది కొట్టాను. ఇది నిలబెడుతుంది. ఇప్పుడు నేను ఇదే నిలబెడుతుందండి ప్రస్తుతానికి. ఓకే. ఈ మందు కొడితేనండి 10 ఆకులు వేసేది 15 ఆకులు వేద్దండి. 15 ఆకులు వేద్దు. ఆకు కూడా మెత్తగా వద్దు. ఓకే. భూమిలో సత్తులు పని లేదు మందుకి. ఇలా కొట్టుకొచ్చేది తోటని మట్టి చూడక్కర్లేదు అసలు. ఓకే. ఇప్పుడు రేడియంట్ వాడటం వల్ల నీకు ఆకులు పెరుగుతున్నాయి, ఆరోగ్యంగానే ఉంటుంది, ప్లస్ నీకు మెత్తదనం వస్తుంది. ఎక్కడ ఆకు పండుతుంది కానీ ఏమీ లేదండి. ఆకుపచ్చదనం వస్తుంది. మెత్తగా వస్తుంది. నుంచి వ్యవసాయం చేస్తున్నావు? పిచ్చి మొక్కలు లేవు, ఎరితలలు లేవు. ఎరితలలు కూడా లేవు. నేను కనీసం పురుగు మందు కూడా కొట్టలేదండి. ఇది గొప్ప విషయం. కానీ ఇతను వెంకటేశ్వరరావు అని చెప్పి 2 సంవత్సరాల నుంచి ఆర్థికంగా చాలా ఇబ్బంది, నువ్వు చాలా లాస్ అయిపోయానని చెప్పావు కదా నాతోటి. 3 లక్షలు పోయిందండి. కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు. కళ్ళం నీళ్ళు పెట్టుకుంటే అక్కర్లేదు, ఈవేళ వాడిన దాని ఫలితాన్ని ఒక చోట అనుభవిస్తున్నాడు. అసలు ఈ మందు వాడితే ఒక్కసారి వాడితే మళ్ళీ వదిలిపెట్టరా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇప్పుడు నువ్వు ఈసారి కూడా ఈ ఏడు చూశాను కాబట్టి వచ్చేసి నేను సొంతంగానే తయారు చేసుకుంటా. అది ఇప్పుడు రైతు అన్నవాడు సొంతంగా తయారు చేసుకుంటే బయట నుంచి చెడపెట్టలేదు రావు. ఇంకో విషయం చెప్తున్నాను, నువ్వు ఇంచుమించి వ్యవసాయం ఎన్నాళ్ళు పెట్టాను పోంది నీకు? నాకు దగ్గర 30 సంవత్సరాలు పడి చేస్తున్నాను. మీ నాన్న కూడా పోతోటే కదా? మా నాన్న పోతోటేనండి. ఒకప్పుడు మీరే ఊర్లో బాగా పండించేవారు. ఈ చేలోనే టాప్ రేంజ్ లో ఉన్నాను నేను. అయితే 3 సంవత్సరాలు బట్టి వదిలేసేవి, శుభ్రంగా తినేసింది. అది మళ్ళీ రేడియంట్ తో నీకు మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ